నమస్తే. ఈరోజు మనం మన తెలుగు సాహిత్యంలో జీవితం, సంపదల గురించి ఉన్న 3 అద్భుతమైన కోణాలను డీకోడ్ చేద్దాం. ఇందులో ఒక స్వాతంత్ర్య సమరయోధురాలి త్యాగం, ఒక దార్శనికుడి వైరాగ్యం, అలాగే మనల్ని ఆలోచింపజేసే ఒక ఆధునిక విషాదం గురించి మాట్లాడుకుందాం. మొదటిగా సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాటాల కోసం తమ జీవితాన్నే అంకితం చేసిన ఉన్నవ లక్ష్మీబాయమ్మగారి స్ఫూర్తిదాయకమైన కథలోకి వెళదాం. 1882లో పుట్టిన ఆమె ఎన్నో అడ్డంకులను దాటి చారిత్రక సత్యాగ్రహాలకు నాయకత్వం వహించే స్థాయికి ఎదగడం నిజంగా గ్రేట్ కదా. శారదానికేతన్ స్థాపించి కుల మతాలకు అతీతంగా 4 భాషలతో పాటు చేతి వృత్తులు కూడా నేర్పించి అందరికీ విద్యను దగ్గర చేశారు. ఇక్కడ అసలైన ట్విస్టేంటంటే స్వాతంత్ర్యం వచ్చేదాకా తాను ఎలాంటి బంగారు నగలు ధరించనని ఆ స్వర్ణ కంకణాన్ని సున్నితంగా తిరస్కరించారు. సరే, ఇప్పుడు దీనికి కొనసాగింపుగా భౌతిక సంపద పట్ల అద్భుతమైన వైరాగ్యాన్ని చూపించిన దార్శనికుడు సంజీవదేవ్ గారి కథ చూద్దాం. ఒక్కసారి ఊహించుకోండి, 10,000 రూపాయల విలువైన నగలు దొంగలు ఎత్తుకుపోతే ఎలా ఉంటుంది? సంజీవదేవ్ గారికి సరిగ్గా అదే జరిగింది. కాని ఆయన రియాక్షన్ మైండ్ బ్లోయింగ్. వాటిని మళ్లీ చేయిస్తేనే కదా నష్టం, ఇప్పుడు నాకే నష్టం లేదని నవ్వేశారు. దీనికి ఆయన మిత్రుడు చలంగారు అసలైన సంపద అంటే పుస్తకాలు, కళలే కాని బంగారం కాదని లేఖ రాశారు. ఇక ఈ ఇద్దరికీ పూర్తి భిన్నంగా ఒక గిరిజన కుటుంబం ఎదుర్కొన్న ఉరులు అనే ఆధునిక విషాద కథలోకి వెళ్దాం. ఇందులో ఒక ముసలి గిరిజనుడు దళారుల దోపిడీకి గురై తన కష్టానంతటినీ కేవలం 20 రూపాయలకే అమ్ముకోవాల్సి వస్తోంది. అసలు చాలా సింపుల్గా ఉండే గిరిజన జీవితానికి, అత్యంత సంక్లిష్టమైన నగర జీవితానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ ముసలివాడి కొడుకు సొంబర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో పిల్లల చదువుల కోసం ఆ పల్లెను వదిలి పట్నం వెళ్ళిపోయాడు. కాని పట్నంలో హోదా ముఖ్యం కదా. స్లాబిల్లు, టీవీల కోసం ఆశపడి పాపం నేరుగా అప్పుల వలలో చిక్కుకున్నాడు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే సొంబర తీసుకున్న చిట్టీకి జామీనుగా ఉన్న బంధువు జీతం నుండే కోర్టు డబ్బులు కట్ చేసింది. దీంతో నగర జీవితాన్ని ఎంజాయ్ చేయాల్సిన సొంబర ఇప్పుడు పోలీసుల నుండి, అప్పుల వాళ్ల నుండి దొంగలా తప్పించుకు తిరుగుతున్నాడు. ఒకప్పుడు అడవిలో తన పంటను అమ్ముకున్నందుకు పోలీసులు తనని తలకిందులుగా వేలాడదీసిన గతాన్ని ఆ తండ్రి ఇప్పుడు గుర్తుచేసుకుంటాడు. తానేమో భౌతికంగా దోపిడీకి గురయ్యాడు, కాని చదువుకున్న తన కొడుకు మాత్రం కంటికి కనిపించని ఆర్థిక వ్యవస్థల కింద నలిగిపోతున్నాడని గ్రహిస్తాడు. అసలు తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిన ఈ ఆధునిక వలలను ఎవరు పన్నారో అర్థంకాక ఆ ముసలివాడు నిస్సహాయుడవుతాడు. ఎలాగైనా కొడుకుని రక్షించుకోవాలని పరిష్కారం కోసం ఆ జామీనుదారుడిని వెతుక్తుంటూ రాత్రిపూట ఆ వెన్నెట్లో ఒంటరిగా బయల్దేరుతాడు తండ్రి. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే ఈ 3 కథలు భౌతిక ప్రపంచంతో మనకున్న సంబంధాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తున్నాయో కదా. లక్ష్మీబాయమ్మ త్యాగాన్ని, సంజీవదేవ్ జ్ఞానాన్ని ఎంచుకుంటే సోంవరం మాత్రం తన ప్రశాంత జీవితాన్ని వదిలేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. బయటి ఆకర్షణల వెనుక, హోదా వెనుక విపరీతంగా పరిగెత్తితే మన స్వేచ్ఛ, శాంతి ఎలా దూరమవుతాయో ఈ కథలు స్పష్టంగా చెప్తున్నాయి. ఇప్పుడు మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఒకటే: మనం నిజమైన సంపదను కూడబెడుతున్నామా లేక అందమైన వలల్లో చిక్కుకుంటున్నామా?